పలనాటి జిల్లా ప్రజానీకం ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గ ప్రజానీకం ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మానసిక ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు కేసు పెడతారో, ఎటువంటి అరాచకాలు జరుగుతాయని బిక్కుబిక్కుమంటూ ఉన్న పల్నాడు జిల్లాలో మాచర్లకి ఒక స్వతంత్రం వచ్చింది అనే ఊపిరి పీల్చుకుంటున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి కారణం ఒకటి, పిన్నెల్లి అరెస్ట్. ఈరోజు పిన్నెల్లి అరెస్ట్ ఆనందాన్ని కలగజేస్తుంది పల్నాడు జిల్లా ప్రజానీకానికి. అనుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్రమంగా పిన్నెల్లిని అరెస్ట్ చేశారని. ఒకసారి భాగవతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి గుర్తు తెచ్చుకున్న ప్రజానీకం ఆనందంగా ఉన్నారు. నువ్వు ప్రజాస్వామిక విధానాన్ని తుంగలో తొక్కావు. మేము ఒకటే కాదు, నీ చరిత్ర అంతా ఒకసారి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్, ఇవన్నీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఇప్పుడే వరకే పోలేదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే అప్రజాస్వామికాన్ని పాటించినందుకు నీకు ఇది ఒక ట్రైలర్గా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వదిలిపెట్టదు, ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టదు. నీ యొక్క చేసిన ప్రతి అన్యాయం, నువ్వు చేసిన ప్రతి దోపిడీ, నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు చేసిన హత్యలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించాం. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు. నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులు అనేది సంపాదించావు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలో ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే, ఒక యువ నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశావంటే